ముందుగా ఈ కార్యక్రమంలో అందరినీ ఇక్కడ చేర్చిన మనలో ఉన్న మన పత్రిజీ గారికి దర్శద్వారాల ద్వారా అంటే చప్పట్ల ద్వారా వారికి తెలియపరుచుకుందాం. జై పత్రిజీ, జై జై పత్రిజీ, జై పత్రిజీ, జై జై పత్రిజీ, జై పత్రిజీ, జై జై పత్రిజీ. మనం ఏమి చేయాలి అనేది మన గురువు గారు చెప్పారు మనకి. అంటే ఏం చెప్పారు? పత్రిజీ గారి ఆశయాలు ఆయనలా చేయలేకపోయినా ఆయన చేసినట్లు మనం ప్రయత్నిద్దాం. ఆయన కలలు కన్నా మనకు ఆదేశించిన ఆయన చేసి మన చేత చేపిస్తున్న ప్రపంచం అంతా శాకాహారమయం కావాలి, ప్రపంచం అంతా జ్ఞానమయం కావాలి, ఏ జీవి చంపబడకూడదు అన్నారు. వీటన్నిటికీ మనం చేసేదానికి సపోర్టుగా మనకి ఎవరున్నారంటే మనలో గురువు గారు ఉన్నారు, మన పిఎంసి ఉంది. పిఎంసిని రక్షించుకుందాం, పిఎంసిని అభివృద్ధి చేద్దాం. ఇట్లాంటి కార్యక్రమాలు పత్రిజీ గారి ద్వారా ఎన్నో మనం ఆశీస్సులతో చేస్తూ పిఎంసిని ఒక మంచి ఉన్నతమ స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.